ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? మీరు మీ పిల్లలు క్షేమంగా ఉండాలని, మీరు ఇంకా ఆత్మీయంగా కట్టబడాలని ఆ దేవాతి దేవుని సన్నిధిలో ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించుకోబోయే వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. వాక్యమును మనము భయభక్తులు కలిగి విందాం. వాక్యం కనుక చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచుము. చూడండి, దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యందు నమ్మిక ఉంచు. స్వబుద్ధి అంటే మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు. చూడండి, ఈ లోకంలో దుష్టుడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్లే ఆయన వెతుకుతూ తిరుగుచున్నాడు సాతానుడు. అలాంటి పరిస్థితుల్లో నీ సొంత నిర్ణయాలు నీకు కష్టాలను తీసుకొచ్చి పెడతాయి. నీ సొంత నిర్ణయాలు నీకు నష్టాన్ని, కష్టాన్ని, బాధను తీసుకొచ్చి పెడతాయన్న సంగతి దేవుడు ఈ సమయమందు నీకు తెలియజేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నీ సొంత నిర్ణయాలతో కాకుండా దేవుడు నీకు అనుగ్రహించిన దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని దేవుడు ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతికినంత కాలము నీ కష్టాలు, నీ శ్రమలు నిన్ను విడిచిపోవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కష్టాల నుండి నీవు విడుదల పొందాలి అంటే, శ్రమల నుండి నువ్వు విడుదల పొందాలి అంటే దేవుడు నీతో మాట్లాడుతుంది. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచు. దేవుని యందు నమ్మకం ఉంచు. దేవుని యందు నమ్మిక ఉంచి బ్రతికిన మన పితరులు ఎంత గొప్పగా దీవించబడ్డారంటే, వాళ్ళకి కలిగిన కష్టాల్లో, శ్రమల్లో, బాధలో అన్నిటిలో దేవుడు వారికి తోడుగా ఉండి విజయాన్ని ఇచ్చాడు. అబ్రహాముని పరీక్షించాలని దేవుడు తన కుమారుణ్ణి ఇసాకును బలిగా అర్పించమన్నాడు. అబ్రహాము, నాకు ఉండేది ఒక కుమారుడే, వాడిని బలిగా అర్పిస్తే నా పరిస్థితి ఏందని ఆలోచించాల. అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానము గుర్తు చేసుకున్నాడు. నీ సంతానము ఆకాశపు నక్షత్రములే నేను చేస్తాను అని చెప్పాడు కదా గొప్ప దేవుడు. అలాంటి మాట ఇచ్చిన దేవుడు, నా దేవుడు, ఆయన మాట తప్పడు అని ఎంత విశ్వాసముతో అబ్రహాము దేవుని నమ్మాడంటే, అలాంటి విశ్వాసముతో, అలాంటి పూర్ణ హృదయంతో మనము దేవుణ్ణి నమ్మాలి. నువ్వు దేవుణ్ణి ఎంతగా నమ్ముతావో నీ జీవితం అంత క్షేమముగా, సురక్షితంగా ఉంటుంది. ఈనాడు దేవుని నమ్మాను, నేను దేవుని నమ్ముకున్న బిడ్డను అంటారే కానీ వారిలో విశ్వాసం లేదు. నిజం చెప్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనము దేవుని నిజముగా నమ్మితే దేవుని పైన మాత్రమే ఆధారపడాలి. ఈనాడు దేవుని నమ్మానని చెబుతూ చాలామంది చేసే తప్పులు ఏంటంటే, తన కుమార్తెకు వివాహం చేయాలంటే ఎవరిపై ఆధారపడాలా? దేవునిపై ఆధారపడాలి. దేవుడు ఏ రోజును సూచిస్తే, ఏ రోజు ఆ వివాహం జరగాలి అని సూచిస్తే ఆ రోజు మాత్రమే ఆ వివాహం జరగాలి. అది ఎలా తెలుస్తుంది? మనల్ని ఆత్మీయంగా నడిపించే దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యగారి దగ్గర, అయ్యగారు, మనము ఇలా నా కుమార్తెకు కుమారుడికి మరి వివాహం చేయాలనుకుంటున్నామో, ఏ రోజు వివాహం జరిగించాల్సి ఉన్నదో అది మాకు తెలియచేయని మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించే ఆ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. నిజముగా మీరు దేవునిపై ఆధారపడే వాళ్ళైతే, ఆత్మీయులైతే అలా వెళ్ళి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. అలా కాకుండా దేవుని నమ్ముకున్నానని ఒక ముసుగు వేసుకొని ఈనాడు వివాహం చేయాలంటే ఒక హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటున్న ఒక శాస్త్రం చెప్పే ఆయన దగ్గరికి వెళ్ళి, చూడండి, నేను వ్యతిరేకించడం లేదు కానీ హిందువుగా బ్రతుకుతున్న వాళ్ళకి ఈ మార్గము, వాళ్ళు శాస్త్రాలను నమ్ముతారు, వారాలను నమ్ముతారు, వజ్రాలను నమ్ముతారు అని నమ్ముతారు. అది వాళ్ళ మార్గం అది. కానీ క్రైస్తవునిగా బ్రతుకుతున్న మనకు
ఏంటి మార్గము? మన దేవుడే మనకు మార్గము, ఆయనే మనకు ఆధారము నా ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు నీవు దేవుని నమ్ముతున్నావా, లోకాన్ని నమ్ముతున్నావా? దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నిజముగా నువ్వు దేవుని నమ్మేవాడివైతే, దేవుని నమ్మే దానవైతే నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఏదైనా ప్రారంభించాలా, నేను ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచిన ఆ ఆత్మీయ నాయకుల దగ్గరికి వెళ్ళి, ఆ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి నీ నిర్ణయాన్ని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకో. అంతేకాని లోకం వైపు చూడొద్దు. అంతేకాదు, ఇంకా చాలామంది దేవుని నమ్మాను అని చెబుతూ ఇంటిని ప్రారంభించే ముందు, ఇల్లును ప్రారంభించే ముందు అయితేనేమి, ఇల్లు పూర్తయిన తర్వాత ఇంటిలోకి వెళ్ళే ముందు అయితేనేమి, వీటి విషయాల్లో కూడా చాలా తప్పులు చేస్తున్నారు. కాబట్టి చూడండి, మనము ఈ లోకస్తులం కాదు, మనము ఈ లోకము నుండి వేరు చేయబడిన వారం. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచాలని వాక్యం చెబుతుంది. నీకు సంతోషంలో అయినా, కష్టాల్లోనైనా, బాధలోనైనా, ప్రతి విషయంలోనూ నీవు నమ్మిక ఉంచాల్సింది సజీవుడైన దేవుని మీద మాత్రమే అని వాక్యం అంటుంది. కాబట్టి నీవు ఎవరి మీద నీ నమ్మకం ఉంచుతున్నావు? నీ నమ్మకము వారమైనదా? నీ నమ్మకము రావుకాలము యమగండమైనదా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా అదే భక్తిహీనతలో బ్రతికినట్లయితే నీకు కష్టాలు, శ్రమలు నిన్ను విడిచిపోవు. నువ్వు విజయపదంలో జీవించాలంటే, విజయాన్ని సాధించాలంటే, మన పితరులైన వాళ్ళు చూడండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి విశ్వాసంగా ఉంచబడింది. ఈరోజు ఒక విశ్వాసిని గుర్తు చేసుకోవాలి, ఒక విశ్వాసికి ముందు పేరు పెట్టాలంటే అబ్రహాం గారు విశ్వాసానికి మూల పురుషుడు. అలాగే చూడండి, మన పితరులైన వాళ్ళు దావీదు గారిని కానీ మనం చూసినట్లయితే, దావీదు తన బలాన్ని నమ్మలేదు. ఏ విషయంలో? గొల్యాతును చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతుంటే, దేవుని ప్రజలందరూ భయపడుతుంటే, కానీ దావీదు మాత్రము గొల్యాతును చూసి భయపడలా. గొల్యాతును చంపడానికి దావీదు ఖడ్గాన్ని ఇంకా వేరే వేరే ఆయుధాలను తీసుకొని గొల్యాతు మీదకు వెళ్ళలా. దావీదు తనకున్న విశ్వాసం, నమ్మకము, నా దేవుడు గొల్యాతును చంపడానికి నాకు శక్తిని దయచేస్తాడని చెప్పి చిన్న ఒడిసె పట్టుకొని ఆ ఒడిసెరాయితో గొల్యాతును చంపగలిగాడు. చూడండి, గొల్యాతును చంపడానికి ఉపయోగపడింది అక్కడ ఒడిసె అనుకుంటారు చాలా మంది. కాదు, అతడికి దేవునిపై ఉన్న నమ్మకం. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ఎందుకు నీ జీవితంలో దేవుని కార్యాలు జరగడం లేదు, ఆగిపోయినాయంటే నీ నమ్మకము వేరే ఏదో అయింది ఈ లోకంలో. నీ నమ్మకము డబ్బు మీద ఉందేమో, నీ నమ్మకము నీ పొలం మీదనో, నీకు కలిగిన ఆస్తుల మీదనో, నీకు కలిగిన బంధుత్వాల మీదనో, నీ కులం మీదనో, దేని మీదో నీ నమ్మకం ఉంది. నాకు ఫలానా వాళ్ళు సపోర్ట్ ఉంది, వాళ్ళు నన్ను కాపాడతారు అనుకుంటున్నావు. దేవుని వాక్యం ఇలా అంటుంది, నా ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులను నమ్ముట వ్యర్థము, యెహోవాను ఆశ్రయించే వానికి ఏ మేలు కొదువై ఉండలేదు. మనుషులు నమ్ముకుంటే పాడైపోతావు, మనుషులు నమ్ముకుంటే విడవబడతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలము నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. చూడండి, అదే విధముగా దానియేలు కూడా దేవునిపై ఎంత నమ్ముకున్నాడంటే, దానియేలు ప్రార్థిస్తే ఎత్తి చెరసాల్లో వేసేస్తారని తెలిసినా కూడా, ఆ దేశంలో ప్రార్థన మరలా చేస్తే ఎత్తి చెరసాల్లో సింహాల బోన్లో వేస్తారని తెలిసినా కూడా దానియేలు భయపడలేదు. ఎందుకు భయపడలేదో తెలుసా? తను నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టడు. సింహాల బోన్లో నన్ను వేసినా కూడా
నాకు ఏ హాని కలగదు, నన్ను రక్షించడానికి నా దేవుడు సమర్థుడు అని విశ్వాసం ఉంచాడు దానియేలు. ఈరోజు నీకు ఆ విశ్వాసం ఉందా? కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని వైపు కాకుండా శాస్త్రాల వైపు, జాతకాల వైపు వెళుతున్నావా? ఎవరైనా నాకు చేతబడి చేశారేమో, ఎవరైనా ఏమైనా జరిగించారేమో అని భయపడుతున్నావా? భయపడద్దు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధేవుడు. నీకు కొన్ని కష్టాలు, శ్రమలు వచ్చాయి, దానన్నిటి నుండి నిన్ను విడిపించడానికి దేవుడు సమర్థుడు. బైబిల్ గ్రంథంలో చూడు ఒకసారి, మన పితరులైన వారికి శ్రమలు రాలేదా? కష్టాలు రాలేదా? బాధలు రాలేదా? ఆ కష్టాల నుండి, శ్రమల నుండి దేవుడు మళ్ళా మనల్ని విడిపించలేదా? కొన్ని సందర్భాల్లో మన పాపమును బట్టి మనకు శ్రమలు వస్తాయి. మనం దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనకు శ్రమలు వస్తాయి. అర్థమవుతుందా? నువ్వు ఏ విషయంలో నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఉన్నావో? విగ్రహారాధన వైపు ఉన్నావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, అది దేవునికి అసహ్యమైన కార్యం. ఒకవేళ దేవునితో మాట్లాడుతున్నాడు, సరి చేసుకో. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ బ్రతుకు కాలం అంతా నువ్వు నమ్మిక ఉంచాల్సింది దేవుని పైన మాత్రమే, కానీ ఈ లోకం వైపు కాదు. కాబట్టి నీ పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, అప్పుడు నీ త్రోవలన్నిటిని ఆయన సరళం చేస్తాడు. నీవు యెహోవా యందు నమ్మకం ఉంచు. నువ్వు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలన్నీ ఆయన సరళం చేస్తాడని వాక్యం సెలవిస్తాను. నువ్వు యెహోవాపై ఆనుకో. దేవునిపై పూర్ణ హృదయంతో నువ్వు ఆనుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ వైపు తిరిగి నీకు సహాయం చేస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, భయపడద్దు, కుంగిపోవద్దు. నీ కష్టాలు, శ్రమలన్నిటి నుండి విడిపించడానికి సర్వశక్తుడు, మనం ఆరాధించే దేవుడు. నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయన నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను కష్టాల్లో, శ్రమల్లో నడిపిస్తాడా? ఏదో నువ్వు సరి చేసుకోవాల్సింది ఉంది, నువ్వు దిద్దుబాటు చేసుకోవాల్సింది ఏదో ఉంది. ఒకసారి వాక్యానుసారంగా నిన్ను దిద్దుబాటు చేసుకో. తప్పకుండా ఈరోజు దేవుడు నీకు సహాయం చేసి నిన్ను నడిపిస్తాడు. నువ్వు సంతోషంగా ఉండాలనేదే, సమాధానంగా ఉండాలనే, విజయంగా, ఆరోగ్యంగా ఉండి విజయ పదంలో జీవించాలనేదే దేవుని యొక్క కోరిక. కానీ నువ్వు కష్టాలు, శ్రమలు అనుభవించడము దేవుని చిత్తం కాదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసంగా ఉండు, బలపడు, దేవుని వైపు చూడు, నీ పూర్ణ హృదయంతో ఆయన నమ్ముకో, ఆయనపై ఆధారపడు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుడా, నీకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమందు నా ప్రియ సహోదరి, సహోదరులతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచమని సెలవిచ్చారు. నా తండ్రి, అయినా మీ మీద మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆదుకోవాలని సెలవిచ్చారు. అయినా మీకు స్తోత్రములు. ఇదిగోనైనా నా ప్రియ సహోదరి, సహోదరులు ఏ విషయంలోనైనా మిమ్మల్ని విడిచిపెట్టి ఉన్నారు, దయతో వారిని క్షమించండి. వారి ఎడల నీ కనికరం, దయ చూపించండి. వారికి సహాయం చేయండి. నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. తండ్రి, వారి ప్రతి అవసరం నీ నామములో తీర్చండి. నీ దయతో వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి పాపమును క్షమించి నా ప్రియ సహోదరి, సహోదరులందరికీ సహాయం చేయమని, నీ కృపలో బలపరచమని, స్థిరపరచమని, అపవాది కార్యం లేపరిచి ప్రతి గృహములో సమాధానము, సంతోషము, ఆరోగ్యము దయచేయమని, రక్షణ, ఆనందము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్.